బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమం మరి అంటే 370 ఆదివారాలుగా సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు వచ్చి మరి ఏదో రూపకంగా ఉన్న పనులను వదిలేసుకొని ఇక్కడికి వచ్చి మహానుభావునికి పూలమాల వేసి ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ మరి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి జైలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు అట్టడుగు వర్గాలకు కావాల్సింది ఏంటంటే విద్య వైద్యం ఈ రెండు ఉచితంగా ఇవ్వండి. మీరు బియ్యము గుడిసెలు ఇవి ఇల్లు ఇవి ఇవ్వకుండా చింతలేదు, కానీ విద్య వైద్యం ఇచ్చినట్టయితే మరి జనాలు అట్టడుగు వర్గాలు బాగుపడతాయనే ఉద్దేశంతో మరి ఇక్కడ మేము అంబేద్కర్ జ్ఞానం వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి చైనాలో మరి ప్రైవేట్ స్కూళ్ళన్నీ తీసేసి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లే పెట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో అందరూ ఉచితంగా చదవాలనే ఉద్దేశంతో మరి అక్కడ చేసిరు. దాన్ని ఫాలో అయితే మంచిగుంటుందని నేను ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా విద్యా వైద్యాలను మరి చైనాలో చేసినట్టు మీరు కూడా ఆదివారాల జ్ఞానమాల కార్యక్రమం కూడా ఈరోజు కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. మైసన్న గారి స్ఫూర్తి తీసుకొని తెలంగాణ ఉద్యమంలో మైసన్న అయితే ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అయితే కృషి చేసిందో ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం కూడా అందరూ కలిసికట్టుగా బడుగు బలైన పేద వర్గాలందరూ కూడా రాజ్యాధికారం కోసం కృషి చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నా అట్టడుగు సమాజం ఉన్నతిగా చెందాలని, ఆర్థిక సమానత్వం పొందాలని, సామాజిక న్యాయం పొందాలని, రాజకీయ న్యాయం పొందాలని అందరూ కూడా చైతన్యవంతం చేయాలని ఉద్దేశించుకొని ఈ కార్యక్రమం చేస్తుంది. కాబట్టి మైసన్న చేసిన ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుపోయి రాష్ట్రం సమాజాన్ని చైతన్యం కృషి చేయాలని, అదేవిధంగా కూడా రాబోయే కాలంలో పేద విద్యార్థులకు ఉచిత విద్యను నాణ్యమైన విద్యను అందించాలని, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఫీజులను కూడా ఆ ఫీజుల పేరుతో వేధించకుండా పేద విద్యార్థులందరూ కూడా చదువుకునేటందుకు అవకాశం కల్పించాలని తెలియజేస్తూ ఈ అవకాశం మరొకసారి